భారత వాతావరణ శాఖ ఐఎండీ తాజా బులెటిన్ ప్రకారం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీనికి బలం ఇస్తూ రెండు తుపాను తరహా సుడిగాలులు బంగాళాఖాతంపై ఉన్నాయి. వీటిలో ఒకటి ఆంధ్రప్రదేశ్కి పక్కన తీర ప్రాంతంలో ఉండగా మరొకటి మయన్. వీటి వల్ల అల్పపీడనం వాయుగుండంగా తుపానుగా మారే అవకాశాలు బాగా ఉన్నాయి. దీనికి తోడు ఏపీపై ద్రోణి కూడా ఉంది. ఈ పరిణామాల వల్ల ఈ వారం మొత్తం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు తెలుగు రాష్ట్రాల్లో కురుస్తాయని ఐఎండీ చెప్పింది. అలాగే 22 నుంచి 25 వరకు తెలంగాణ, కోస్తాంధ్ర, యానాంలో భారీ వర్షాలు కురుస్తాయి. ఇంకా 23, 24న రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. శాటిలైట్ లైవ్ అంచనాల ప్రకారం ఇవాళ ఉదయం నుంచి హైదరాబాద్, ఉత్తర తెలంగాణ, మధ్య తెలంగాణ, కోస్తాంధ్రలో మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఉదయం 10 తర్వాత వర్షాలు తగ్గుతాయి. తిరిగి సాయంత్రం 4 తర్వాత ఉత్తర తెలంగాణ, మధ్య తెలంగాణ, హైదరాబాద్, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు చాలా చోట్ల కురుస్తాయి. రాత్రి 7 తర్వాత రాయలసీమలో కూడా మోస్తరు వర్షాలు మొదలవుతాయి. రాత్రికి 2 రాష్ట్రాల్లో ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయి. అవి 24న తెల్లవారు జాము 4 గంటల వరకు కురుస్తాయి. గాలి మొత్తం అల్పపీడనం చుట్టూ తిరుగుతోంది. అల్పపీడనం చాలా ఇది ఒడిశాలోని భువనేశ్వర్ తీరానికి దగ్గర్లో ఉంది. అక్కడి నుంచి అది ఏకంగా విశాఖపట్నం తీరం వరకు విస్తరించి ఉంది. ఇది 24న ఒడిశాలో తీరం దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత ఇది బెంగాల్, జార్ఖండ్ వైపు బంగాళాఖాతంలో గాలివేగం మాగ్జిమం గంటకు 40 కిలోమీటర్లుగా ఉంది. ఏపీలో గంటకు 18 కిలోమీటర్లు, తెలంగాణలో గంటకు 11 కిలోమీటర్లుగా ఉంది. మొత్తంగా ఇవాళ రాయలసీమలో మాత్రమే తక్కువ వర్షం పడుతుంది. మిగతా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీగా వర్షం పడే ఫ్రెండ్స్, మీలో ఇంకా ఎవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయలేదు అంటే వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.